మీ భవిష్యత్తు నా భరోసా. దట్ ఈజ్ మై స్లోగన్. ఇప్పుడు ఇది జరగనీయకుండా కుట్రలు కుతంత్రాలు అవి కూడా ఎక్స్పోజ్ చేయాల్సి వస్తుంది. రెండోది ఆంధ్రులని కించపరిచే విధంగా, ఇది చాలా దుర్మార్గం. మాట్లాడచ్చు, ఏం మాట్లాడతారంటే హైదరాబాద్లో మళ్ళా ఆంధ్ర వాళ్ళ పరిపాలన కావాలన్నా, లేకపోతే ఉలవచారంటే ఎగతాళిగా మాట్లాడడం, లేకుంటే ఆంధ్ర వాళ్ళని తరిమి కొడతామని మాట్లాడడం. రెండోది ఆత్మగౌరవం. ఐఎమ్ వెరీ క్లియర్, ఏది దెబ్బతీసినా పర్వాలేదు కానీ కడవన్నీ నేను హ్యాండిల్ చేయగలుగుతాను. కానీ మీరు మా ఆత్మగౌరవాన్ని సవాలు చేసే పరిస్థితి వస్తే, మా ఉనికిని ప్రశ్నించే పరిస్థితి వస్తే, మమ్మల్ని అవమానించే విధంగా మీరు ప్రవర్తిస్తే, మీకు ఎక్కడ ఏ విధంగా గుణపాఠం చెప్పాలో చెప్పే శక్తి నాకుంది. మీరు వల్గర్గా మాట్లాడితే నేను కూడా మాట్లాడగలుగుతాను, మీరు ఎగతాళిగా మాట్లాడితే నేను కూడా మాట్లాడగలుగుతాను, మీరు హెక్కలు చేయగలిగితే నేను కూడా హెక్కలు చేయగలుగుతాను. మీరేదో బెదిరిస్తే నేను భయపడి వెనక్కిపోయే పరిస్థితి ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. హద్దులు ఉంటాయి. హద్దులు క్రాస్ అయ్యి ఇష్ట ప్రకారం చేస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఆత్మగౌరవాన్ని సవాల్ చేయొద్దండి. మీ హద్దుల్లో మీరు ఉండండి. మీరు 1000 కోట్లు పంపిస్తున్నారు, అందరికీ తెలుసు. కామన్ మ్యాన్ స్ట్రీట్లో మాట్లాడుకుంటున్నారు, 1000 కోట్లు పంపిస్తున్నారు, ఇంకా పంపిస్తాడంట, ఇంకా మొబిలైజ్ చేస్తాడంట. డబ్బులకు అమ్ముడుపోయిన వాళ్ళు ఉంటారు. ఆ అమ్ముడుపోయిన వ్యక్తులు భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారు. మన జీవితాన్ని సవాల్ చేసే వ్యక్తుల్ని, అడుగడుగున అడ్డుపడే వ్యక్తుల్ని మీరు చేయడం కరెక్ట్ కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది. రేపటి ఇంకా చాలా ఉంటాయి, మనం ఎప్పుడెప్పుడు మాట్లాడదాం.